ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్గా తీసుకున్నారు విద్యా కమిషన్కి. అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ మీకు? యాక్చువల్లీ రెండో గవర్నమెంట్ అది జగన్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీని వెతుకుతున్నారు. అంటే వాళ్ళు ఎట్లా ఎడ్యుకేషన్ మీద చేయాలని ఉంది కానీ ఏం చేయాలనేది వాళ్ళకి క్లూ లేదు. డిపార్ట్మెంట్లో ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, కానీ కొంచెం ఎక్స్పర్ట్స్ను తీసుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి నన్ను అడిగితే నేను ఒక 2 పేర్లు ఇచ్చినాను, ఇంకొకరు 2 పేర్లు, ఒక 15 మంది టీంను. దిస్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ. దీని టైం లిమిటేషన్ ఒక 3-4 మంత్స్లో మేము రిపోర్ట్ చేయాల్సి ఉండే. చాలా విషయాలు మేము చాలా వర్క్ చేసినాం. 15 రోజులకు ఒకసారి తిరిగేది ఆ ఏరియాలో, జిల్లాలలో వెళ్ళినాము, అండ్ ఆఫీసర్స్ని కలిసినాము, స్కూల్స్ విజిట్ చేసినాము. దాని నుంచి మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినాం. దాంట్లో ముఖ్యమైన 2 చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ ఉండాలనేది. మేము పిల్లల్ని అడిగినాము కమిటీ తరఫున వెళ్ళినప్పుడు, ఎంతమంది పొద్దున తిని వచ్చినారు. 30% తినరాలి. కృష్ణా జిల్లాలో నేను అందులో రాసిన కావాలని, కృష్ణా జిల్లా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, ఇక్కడ కూడా 30% పిల్లలు తిని రాలేదు. బ్రేక్ఫాస్ట్ ఉండాలి పిల్లలకు అనేది ఒకటి ఇమ్మీడియట్గా చేసిండ్రు అది. అండ్ రెండవది మా విద్యాధికారులు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ చాలా అడ్మినిస్ట్రేషన్లు ఉన్నారు, కానీ అకాడమిక్స్ చాలా వీక్ ఉంది. సో ఒకరిని అడ్మినిస్ట్రేషన్లో ఒకరిని ఉంచండి, అకాడమిక్ ఒకరిని పెట్టండి అని చెప్పారు. ఈ 2 ఇంప్లిమెంట్. మూడోది స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది చాలా డెవలప్ చేయండి స్కూల్స్లో. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇది నిద్రపోయినట్టు స్కూళ్ళు, సున్నం లేదు, వాటికి ఏది లేదు అన్నప్పుడు వాళ్ళు వెతికిన పర్సన్ ఆకునూరి మురళి. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరు కొంచెం పని చేయాలి అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ పని చేయాలి. అప్పుడు మా కమిటీ ఉన్నప్పుడే సార్ని కూడా పిలిపించుకొని వాళ్ళు ఫుల్ టైం సార్ను నాడు నేడు అని పెద్ద ప్రోగ్రామ్, చాలా స్కూల్ బిల్డింగ్స్ మాత్రం కొంచెం ప్లెజెంట్ కలర్స్ వేశారు. చాలా వేశారు. కొన్నిసార్లు పార్టీ కలర్లు వేసిండ్రు అనేది గొడవ. బట్ అదర్వైజ్ వాటర్ ఫిల్టర్స్. అండ్ ఆయన చేసిన పని ఏంటంటే కానీ ఆయన చేసిన పని ఏంటంటే కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసిండు పర్చేజెస్కు. అండ్ ఈ కమ్యూనిటీ పోయేది హై క్వాలిటీ, ఏదో కాంప్రమైజ్ కాలే వాళ్ళు, కమ్యూనిటీ వాళ్ళు. సో వాళ్ళే ఇంప్లిమెంట్ చేసిండ్రు. చెక్ సైనింగ్ వాళ్ళకి ఇచ్చిండ్రు. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇట్స్ నాట్ 1-to-1, ఏదో 2 చెక్ సైన్ కాదు, 5-6 కూడా చెక్ సైన్ అప్రూవల్ తీసుకోవడం, కమ్యూనిటీ పార్ట్స్ బాగా చేసిండ్రు. సో ఒక దశలో ఏపీలో పబ్లిక్ ఎడ్యుకేషన్ బలపడాలనే ఒక క్యాంపెయిన్ మూమెంట్ అండ్ సీఎం రివ్యూ చేసేది. అది ఒకటి డీటెయిల్కి వెళ్ళేది. ఈవెన్ మా కమిటీ అప్పుడు కూడా మేము అడిగినప్పుడు ఆల్టర్నేట్ మీటింగ్స్కి వచ్చేది, ఏమైనా ఇన్పుట్ కావాలంటే తీసుకునేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యా కమిషన్లో సభ్యులుగా ఉన్నారు ఆకునూరి మురళి గారు చైర్మన్ గారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, విద్యా వ్యవస్థ, దానికి ఇక్కడ తెలంగాణలో ఉండేటటువంటి దానికి ప్రధానమైనటువంటి తేడా ఏమన్నా గమనించారు? యాక్చువల్లీ నేను అడ్వైజర్గా ఉన్నాను. కమిషన్ సభ్యుడు ఫుల్ టైం, అది 4 ఉన్నారు. అడ్వైజర్ ఈజ్ వెరీ వాలంటరీ అండ్ అడ్వైజ్ అడిగితే ఇస్తున్నాము. అయినా అప్పుడప్పుడు మీటింగ్స్ అవుతుంటాయి, కమిషన్ మీటింగ్ పెట్టి వాళ్ళు చేసిన పనిని రివ్యూ చేస్తాం అందరం కలిసి, దాంట్లో అడ్వైజ్ ఇస్తున్నాం. సో తెలంగాణకు వచ్చినప్పుడు ఐ థింక్ ప్రభుత్వ విద్య చాలా ఎమర్జెన్సీ స్థితిలో ఉంది. చాలా అంత బాగా ఏం లేదు. అండ్ దీన్ని రిపేర్ చేయాలి అంటే చాలా పని చేయాలి. అండ్ ప్రభుత్వ విద్య అంటే ఇప్పుడు దాదాపుగా 60% ప్రైవేట్ పోతున్నారు, అది తేడా. అక్కడ కూడా ప్రైవేట్ పోతున్నారు కానీ ఇంత విపరీతంగా ప్రైవేట్కి పోతలేరు. ఇక్కడ 60% అయితే అక్కడ 40-60 ఉన్నది, 40 ప్రైవేట్ అండ్ 60 గవర్నమెంట్ ఉంది ఇంకా అక్కడ. అండ్ వాపస్ ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలనేది ఈ కమిషన్ అండ్ ప్రైవేట్ను రెగ్యులేట్ చేయాలనేది.
దీంట్లో ఎక్కడ మొదలు పెట్టాలనేది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి. టీచర్స్ ఉన్నారు, చూస్తే రాష్ట్రంలో 1,00,000 చిల్లర టీచర్స్ ఉంటారు. పిల్లలకు తగ్గట్టు టీచర్స్ ఉన్నారనే వస్తుంది, కానీ పాఠశాల వైజ్గా చూస్తే లేరు. మళ్ళీ ఒకరు ఎక్కువ ఉంటారు, ఒకరు తక్కువ ఉంటారు. అదొక పాలసీ ఇష్యూ. అంటే నిజానికి మొత్తం అందరూ సంఖ్య చూడటం కన్నా ఎక్కడ ఎట్లా ఉన్నారు చూడటం ముఖ్యం కదా. స్కూల్ పాయింట్ అది మనము ఆర్గ్యూ చేస్తున్నాం గవర్నమెంట్తో. ఇంకొకటి ఏమైందంటే తెలంగాణలో అంతటా ఏమైందో కానీ టీచర్లను తక్కువ ఇవ్వడం వల్ల పిల్లలు తక్కువ ఉన్నారని, ఫర్ ఎగ్జాంపుల్ 60 మంది పిల్లలు ఉన్నారని 2 టీచర్లు ఇచ్చారు. ఆ గ్రామంలో తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే ఈ 2 టీచర్ల బడి ఏమిటి, పక్కకు 5 టీచర్స్ ఉన్నారు కదా ప్రైవేట్, అక్కడికి పంపించాలని. ఈ 60లో 30 తగ్గారు. 30 తగ్గినప్పుడు ఇంకొక టీచర్ తగ్గించారు. సో ఈ వ్యవస్థ కూడా ఉంది ఇక్కడ. అది కూడా మేము అంటున్నాం ఏంటంటే స్కూల్ పాయింట్లో మీరు ఒక స్కూల్ అంటే పిల్లలు ఉన్న స్కూళ్ళలోనన్నా కనీసము, సరే పోయిన వాళ్ళు పోయినరు, ఉన్న స్కూళ్ళలోనన్నా పటిష్టంగా అన్ని ఏర్పాట్లు, స్కై ఇస్ ద లిమిట్ అనే ఒక స్కూల్ను ఏర్పాటు చేస్తే విశ్వాసం పెరుగుతుంది, బయట నుంచి కూడా వస్తారు అనేది. అందుకోసమే కమిషన్ అండ్ ఎస్డిఎఫ్ అనే ఒక సంస్థ ద్వారా మేము కూడా అందులో భాగమే ఆరుట్లలో ఒక స్కూల్ను మేము, అంటే నమ్మడం లేదు గవర్నమెంట్, మేము ఇస్తున్నాం చాలా రికమెండేషన్స్, కమిషన్ ఇస్తున్నది, కానీ నమ్మకం వస్తలేదు వాళ్ళకు. నిజమేనా, ఇంత డబ్బు పెడితే నిజంగా పిల్లలు వాపసు వస్తారా? ఆరుట్లలో 700 మంది ఉండిరి పోయిన సంవత్సరము. ఒక 4 crores స్పెండ్ చేస్తే ఒక 3 కోట్లు ఒక దాత ఇచ్చిండు, 1 crore గవర్నమెంట్ ఇచ్చింది. 700 మంది పిల్లలు అడిషనల్గా వచ్చారు ఆ స్కూల్. సో దాదాపుగా హెడ్ మాస్టర్ నిన్న స్టేట్మెంట్ చేసిండు, 4 కోట్లు సార్ ఇది వీళ్ళకు రక్షణ బచాయించినాయి తల్లిదండ్రులకు, పిల్లలంతా ఇక్కడ. సో తెలంగాణలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది అవుతుందా అనే ఒక దృక్పథంతో ఉన్న ప్రభుత్వం బయట బాగానే చెప్తున్నారు, కానీ డీటెయిల్కి వెళ్ళడము, పిల్లల మీద చాలా భారం ఉంది, తల్లిదండ్రుల మీద చాలా భారం. దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులు కడుతున్నారు తెలంగాణలో. 36 lakhs చిల్డ్రన్, 36 to 40 lakhs చిల్డ్రన్ ప్రైవేట్ పోతున్నారు.